ఇది ఏంటంటే 21న కేసీఆర్ భేటీ, పాలమూరులో సభకు వ్యూహరచన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని నిర్వహించాల్సిన అత్యవసర సమావేశం ఈ నెల 21కి వాయిదా పడింది. పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీపై పోరు ఉధృతం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నిర్వహించాల్సిన కీలక సమావేశం ఎంపీలు కూడా హాజరు కావాలనే ఉద్దేశంతో ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. 19వ తేదీతో పార్లమెంట్ ముగియనుంది. కాగా జనవరిలో కృష్ణా జలాలపై పోరు కోసం పాలమూరులో సభ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. జనవరి నెలాఖరులో దీన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. 21న సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మనం అవునన్నా కాదన్నా తెలంగాణ వచ్చిన విషయంలో అనేక మంది తెలంగాణలో విద్యార్థులు బలిదానాల తర్వాత, ఎంతోమంది ప్రజల బలిదానాల తర్వాత, ఎన్నో లాఠీ దెబ్బలకి ఓర్చుకున్న తర్వాత మరి తెలంగాణ వచ్చింది. అదే తెలంగాణ రావడంలో ఒక పాత్ర పోషించిన వ్యక్తి మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కి కూడా ఇప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక మంచి గుర్తింపు ఉన్నమాట వాస్తవం. కానీ ఎప్పుడైతే 10 సంవత్సరాల తన పాలనలో మరి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత మరి తన యొక్క పదవీచ్యుతులైతే అయిపోయారు. ప్రభుత్వం కూడా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్కి పట్టం కట్టి కాంగ్రెస్కి జై కొట్టారు జనాలు. అదే సమయంలో ఇక్కడ కేసీఆర్ తాను ఓడిపోయిన దగ్గర నుంచి, పార్టీ కష్టకాలంలో ఉన్న దగ్గర నుంచి ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం, నిర్లిప్తత అనే